ఆడే పెట్టి పారదైంది పర్మిషన్ ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చారా? అదేంటి అది లేవు విచారణ చేయాలి లంచగొండ అధికారులపై విచారణ చేయాలి లంచగొండ అధికారులపై విచారణ చేయాలి లంచగొండ అధికారులపై క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. సన్ సిటీ ఫేజ్ 3 అక్రమ వెంచర్లో క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. సన్ సిటీ ఫేజ్ 3 వెంచర్లో అక్రమ వెంచర్ పై విచారణ చేయాలి. అక్రమ సన్ సిటీ వెంచర్ పై విచారణ చేయాలి. లంచగొండ అధికారులపై విచారణ చేయాలి. లంచగొండ అధికారులపై నిద్ర లేపాలి. ఆ లంచగొండ అధికారులను చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారులతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారులతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారులతో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ మున్సిపల్ అధికారులపై ఆక్రమణదారులతో కుమ్మక్కైన రెవెన్యూ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. పేరు దాసర్ శ్యామ్. ఒక 10 రోజుల క్రితం ఏలూరు నగరంలో నెలకొల్పుతున్నటువంటి అక్రమ లేఅవుట్ సన్ సిటీ ఫేజ్ 3 మీద సంబంధిత రెవెన్యూ మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులందరికీ కూడాను ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి 10 రోజులు అవస్తున్నా కూడా ఆ ఫిర్యాదుల మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకి నీరెత్తనట్టుగా లంచాల మత్తులో అధికారులు మునిగిపోయి ఉన్నారు. అంతటితో ఆగకుండా ఆక్రమణదారుడికి ఎవరైతే ఉన్నారో ఆ సన్ సిటీ మేనేజ్మెంట్తో ఈ అధికారులందరూ కూడా కుమ్మక్కైపోయి ఆగమేఘాల మీద ఇప్పుడు ఆ యొక్క వెంచర్కి పర్మిషన్లు ఇచ్చినట్టుగా తెలియవస్తుంది. మీరు ఏ పర్మిషన్లు ఇవ్వండి అధికారులారా, మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాం. సత్రంపాళ్ళలో ఉపాధి కోసం గుడిసెలు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్న అధికారుల్ని చాలా దౌర్జన్యంగా కర్కశంగా మీరు వాళ్ళని ఖాళీ చేయించారు. ఒక వ్యాపారస్తుడు ఏలూరులో 2 ఎకరాల భూమిని ఆక్రమించి వెంచరేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని ఇప్పటి వరకు ఉన్నారు. అంతేకాకుండా ఆ యొక్క ఆక్రమిత భూమిని ఫెన్సింగ్ వేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి అని మేము చెప్పాం. మీరు కనీసం ఆ పని కూడా చేయలేదు. ఆ యొక్క సర్వే నెంబర్లు 327, 328 ఈ 2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 2 ఎకరాల పైచిలుకు భూమిని అతను ఆక్రమించి రోడ్డు వేసి ఒక గేట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఒక అధికారి కూడా కన్నెత్తి చూడలేదు. అంతేకాకుండా నాకు ఒక నోటీసు దొడ్డుదారులో తహసీల్దారు, ఆర్డీఓ, కమిషనరు దొడ్డుదారులో పర్మిషన్స్ ఇచ్చేసి నాకు నోటీస్ ఇచ్చి 15వ తారీఖున నా యొక్క సంజాయిషీ అడగడం అనేది చాలా నీచంగా ఉంది. ఈ అధికారులు ఎంతటి లంచగొండులో ఈ యొక్క నోటీసుని బట్టి అర్థమవుతుంది. నాకు నోటీస్ ఇచ్చే మీరు ఎంక్వైరీ చేయండి. నా పిటిషన్ మీద మీరు ఎంక్వైరీ చేయకుండా నాకు నోటీస్ ఇచ్చి ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకురమ్మని చెప్పేసి అని కాలయాపన చేయడం కోసం, నన్ను బెదిరించడం కోసం మీరు చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఇది నేను ఇచ్చేటువంటి ఆధారాలు, నా స్టేట్మెంట్ ఇదే తహసీల్దార్ గారు. ఇదిగోండి ఇక్కడ అడంగలు మీ రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి అడంగలు ఇది. ఆర్ఎస్ నెంబర్ 327, 328లో ఏమనుందో చూడండి. మీరు తక్షణమే దాన్ని రిమూవ్ చేయండి. ఆక్రమించి మైనింగ్ చేసిన రోడ్ ఫామ్ చేసినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా తొలగించండి. ఆ గేట్లను తొలగించండి.
ఆ చుట్టూ కూడాను ఫెన్సింగ్ ఫామ్ చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గనక లంచాల మత్తులో ఇంకా నిద్రపోతే మాకున్న ఫైనల్ ఆప్షన్ న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోనే మీ సంగతి తేలుస్తామని చెప్పేసి అని ఇది ప్రతి ఒక్క అధికారికి కనువిప్పు కావాలని చెప్పేసి అని మేము తెలియజేస్తాం. నా పేరు గంటా రాజశేఖర్, నేను అడ్వకేట్ ఏపీ హైకోర్టు. మరి ఈ రోజు మనం చూసినట్లయితే ఈ ఏలూరు జిల్లాలో ఏలూరు నగరంలో మరి ముఖ్యంగా భూములు అనేవి ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. అట్లాగే చెప్పాలంటే అక్రమంగా లేఅవుట్లు వేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున చూసినట్టుంటే ఎవరైనా చిన్న చిన్న వ్యక్తులు మన గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మున్సిపాలిటీ వరకు పర్మిషన్ లేకుండా ఒక అంతస్తు పైన రెండో అంతస్తు వేస్తేనే వారికి తీవ్రమైనటువంటి పెనాల్టీస్ వేసి మరి వాళ్ళని బాధిస్తూ ఉన్నారు. మరి ఎందుకని మున్సిపాలిటీలు కానీ రెవెన్యూ కానీ అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వాలు స్పందించి ఏలూరు మున్సిపాలిటీ వారు, నగరపాలక సంస్థ వారు, మరి అట్లాగే ఏలూరు రెవెన్యూ వారు కూడా స్పందించి ఈ అక్రమంగా వేసినటువంటి సన్ సిటీ ఫేజ్ 3ని క్షుణ్ణంగా పరిశీలించి మరి అందుట్లో అక్రమంగా ఉన్నటువంటి లేఅవుట్ల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా ప్రజల ముందుకి తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా దీనిపై స్పందించాలని కోరుచున్నాము. ఈ పంట భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇళ్ళ కన్వర్షన్ చేసేటప్పుడు ప్రభుత్వం వారిని వద్ద నుంచి కొన్ని యొక్క ఉత్తర్వులను అనుసరించి వాటి యొక్క పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. అవన్నీ తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మరి ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ కొంతమంది ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఈ లంచాలకు అలవాటు పడిపోయి ఇటువంటి పర్మిషన్ లేనటువంటి లేఅవుట్ల పట్ల దార్శనికంగా ఉంటున్నారు. మరి కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఏలూరు జిల్లా కలెక్టర్ వారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు, అట్లాగే నగరపాలక సంస్థ కమిషనర్ వారు, మరి ఈడాకు సంబంధించినటువంటి అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే ఈ యొక్క అక్రమ లేఅవుట్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరుతున్నాం.